అక్కినేని అఖిల్ గారి జాతకంలో అసలు సక్సెస్ ఉందా లేదా? ఎలా ఉండబోతుంది? అఖిల్ నాకు 6th క్లాస్ నుంచి తెలుసు. బ్లూ క్రాస్ సొసైటీకి వచ్చేవాడు. అఖిల్ కమ్ హియర్ అనేవాడిని. వాళ్ళ మమ్మీ అమల గారు, కుమారి ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ గౌన్లు వేసుకొని వచ్చేది ఫారినర్. అమల గారు డిసిప్లిన్ లేకపోతే ఆ పెద్ద ఆవిడని తిట్టేది, నన్ను తిట్టేది. సో అఖిల్ ఈజ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్, ఈజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పోలికలు వచ్చినాయి. నాగార్జున గారు హైట్, పర్సనాలిటీ కాకుండా వాళ్ళ మమ్మీ ఇండివిజువాలిటీ వచ్చింది. సో డెఫినెట్గా అఖిల్ ఏవో 2-3 సినిమాలకి హిట్ అవ్వకపోతే యాక్షన్ రాదు. ఎవరు చెప్పారు యాక్షన్ రాదని? సూపర్ స్టార్ కృష్ణన్ ఏమనేవారు? నటన రాని మహానటుడు అనేవారు. నటనే రాని మహానటుడు. ఎన్ని సినిమాలు ఇప్పుడు మామూలు వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. ఆఫ్టర్ ఆల్ 100లో తీసి పడేసేవాడు ఆయన. అలాగా అఖిల్కి ఏదో ఇప్పుడు వరకు తీసినట్లో క్వాలిటీ చూడాలి, సక్సెస్ కాదు. ఇప్పుడు మేము పాఠం చెప్తామమ్మా, పాఠం చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా అని వెళ్ళి అడుగుతారు, స్టూడెంట్స్ని అడుగుతారు. మేము తిడతాంగా స్టూడెంట్స్ని, వాడు బాగా చెప్పలేదు అంటారు. వాడు ఎవడో సర్వే చేసేసి బాగా చెప్పలేదంటే సరిపోద్దా? రిజల్ట్ అనేటటువంటిది మనం కష్టపడాలా. ఇప్పుడు కథలో ఏది కథ ఎక్కడుంది? కథా బలం ఎక్కడుంది? కథాబలం ఉండాలా? నువ్వేదో పెద్ద రాజమౌళి గారి లాగా సెట్టింగ్స్ వేసేస్తే చంకలు గుద్దేసుకొని ఎంత పెట్టేశారో ఎన్ని వందల కోట్లు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీశారు, ఇది కల్కి, 600 కోట్లు అంటున్నారు. కోట్లు గిట్లు కాదు అక్కడ. కథా బలం ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, ఇమాజినేషన్ ఉండాలా, ఫ్యూచర్ని దర్శించగలిగాడు. ఇలా ఉంటుందని ఒక ఊహ పెట్టాడు నాగశ్విన్, ఊహించి చేశాడు. దానికి ప్రభాస్ గారికి సంబంధం ఏముంది? అఖిల్కి సంబంధం ఏముంది? హీరో ఎంతవరకు తన రోలు తాను కరెక్ట్గా చేశాడా లేదా? హీరోయిన్ తన రోలు కరెక్ట్గా చేసిందా లేదా పర్ఫెక్ట్గా? నటనలో లోపం ఉంటే వీళ్ళని అనాలా, అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే కూడా హీరోని అంటారు. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత అనేది హీరోయిన్ మీద పెద్ద ప్రభావం ఉండదులే పాపం. ఇంకా హీరోకి 2-3 సినిమాలు ఇవ్వకపోతే ఇలా ఆగిపోతారేంటి? ఆగిపోరు. ప్రతిభ ఉన్నవాడికి దూసుకొని వస్తాయి. ఇక్కడ కాకపోతే టీవీకి పోతారు, టీవీకి కాకపోతే ఇంకో చోటకు పోతారు. టాలెంట్ని ఎవ్వరు కూడా ఆపలేరు. సో అఖిల్ మండే సూర్యుడు. ఆ సూర్యుడిని ఇలాగ అడ్డుపెట్టి చేయి పెట్టి ఆపితే ఆయనలో నటన ఆగదు. అక్కినేని నాగేశ్వరరావుకి రెప్లికా ఆయన. అక్కినేని నాగేశ్వరరావుని గుద్దుకుంటూ వచ్చాడు. ఆయన బ్లడ్ ఉంది అక్కడ. అందువలన ఏదో వీళ్ళు చెప్పేసి సుమంత బాలేదు, అఖిల్కి లేదు అంటే సరిపోదు. మహానటుల కుటుంబం అది. కాబట్టి డెఫినెట్గా అక్కినేని నాగేశ్వరరావు గారు వంశం కాబట్టి అఖిల్ సూపర్ సక్సెస్లు ఇస్తాడు. ప్రజలందరూ కూడా హ్యాపీగా, అభిమానులు అంతా వెయిట్ చేయొచ్చు. అఖిల్కి ఏ వయసులో పెళ్ళి అవే అవకాశం ఉంటుంది? అఖిల్ ఒకడు, ప్రభాస్ ఒకడు, వీళ్ళంతా పెళ్లికి ప్రాధాన్యత ఎవరు? ఈ ఫూలిష్ ఫెలోస్ జాతకం చెప్పే వాళ్ళకి పెళ్ళే ప్రధానం వీళ్ళకి. అందుకని ఈ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు, ఆ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు అంటారనమాట. వీళ్ళంతా ఏంటి, అవుట్డేటెడ్ గాళ్ళు, ఎస్టర్డే బిస్కెట్స్ వీళ్ళంతా. కాబట్టి అట్లా చెప్తారు. ప్రభాస్ ఎందుకు చేసుకోడు? ఆయనకు తెలియదు ఆయన మనకలా మనిషి కాదా? రాహుల్ గాంధీ మనకలా మనిషి కాదా? లేకపోతే అఖిల్ మనకలా మనిషి కదా? వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకి లవ్లు ఉండవా? వాళ్ళకి భావాలు ఉండవా? ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు సమంత అయినా సరే ప్రతి ఒక్కడు ఈ యొక్క వివాహానికే ఇస్తాడు అనుకోకూడదు. మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంతేగాని జీవితంలో ఒక భాగం. పాతకాలం మాటలు మాట్లాడితే ఎలా? ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా మెడికోస్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను చూస్తున్నాను వాళ్ళని. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మ్యారేజ్లు చేస్తున్నారు. మ్యారేజ్లు చేస్తే ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. భర్తతో సమానంగా సంపాదననే కాదు, ఇండివిజువల్ థాట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి బాగా పెరిగినాయి. కాబట్టి భర్త పరస్పరం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి, వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకోవాలా. ఏదో ఇదివరకు పాతకాలంలో మా నాయనమ్మ నోరెత్తలేదు మా తాత ముందు అంటే కుదరదు. అవన్నీ ఇచ్చి పడేస్తారు డైవర్సులు. ఇప్పుడు 10 మందికి పెళ్ళిళ్ళు అయితే నా స్టూడెంట్స్లో 8 మంది డైవర్స్లే. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు పాపం ఆడపిల్లలే ఎప్పుడైనా సరే పెళ్లి కాని వాళ్ళని చూసి పరిహసిస్తే వీళ్ళందరికీ ఆ దోషాలు అంటుకుంటాయి, చూసే పబ్లిక్ కూడా దోషాలు అంటుకుంటాయి. అఖిల్కి మెయిన్ కెరీరే ప్రధానం. అండ్ ఆయన వీళ్ళంతా మామూలు వాళ్ళు చూసే ప్రేక్షకులు వీళ్ళంతా మనందరం కూడా వీళ్ళంతా ఏంటి, వాళ్ళకి గోల్స్ లేవని చెప్పి అవతల గోల్స్ ఉండవా? అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు ఆయన. కాబట్టి ఆ పేరు ప్రతిష్టలు ముందు తెచ్చుకోవాలా, తర్వాతే ఈ తొక్కలా పెళ్ళి అనేటటువంటి ధోరణిలో అటువంటి అగ్ర హీరోలు వెళ్తారు. సో దట్స్ ద రీజన్. అందుకనే సినిమా హీరోలు కానీ పొలిటీషియన్స్ కానీ
వాళ్ళు పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వరు. ఏదో లేట్ అయిపోయినట్టు వీళ్ళేదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకే అవ్వట్లేదు. ఇప్పుడు అందరూ చింతకాయల ప్రసాదులు పెళ్లి కాని ప్రసాదులు అయిపోయారు. సో అఖిల్ తప్పకుండా రైట్ టైంలో చేసుకుంటాడు. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఆస్తులు, కులాలు, స్టేటస్లు, మైండులు ఇవన్నీ ఉంటాయి. ఏదో మ్యారేజ్ అంటే ఏదో బుడపక్కల మ్యారేజ్ లాగా చేసుకోరు. అండ్ మామూలు వాళ్ళు ఈజీగా లవ్లు చేసి పడేస్తారు. అటువంటి ఫ్యామిలీస్లో లవ్లు ఉండవు. ఎందుకనంటే పెద్దలు, ఆస్తుల వ్యవహారాలు ఉంటాయి, కెరీర్ పరంగా బ్యాలెన్స్లు ఉంటాయి. ఇవి అవి అన్నీ చూసాను. నాగార్జున అన్న పిచ్చోడా, అమలా అన్న పిచ్చిదా? మోస్ట్ స్ట్రిక్ట్ నాగార్జున కంటే అమల. నాకు తెలుసు అమలతో ఇంటరాక్షన్. నాకు ఇప్పుడు కాదు, 25 సంవత్సరాలు బ్రూక్రాస్. మా కుమారి, మా వాళ్ళంతా ఆఫీసులో పనిచేసే వాళ్ళనే అంత స్ట్రిక్ట్గా వాళ్ళ అమ్మనే తిట్టిపడేస్తుంది ఆమె. ఏమాత్రం కనుక చిన్న పేపర్ పెడితే, అమలగారి విషయంలో నేను ఒకటి చెప్తాను. బ్లూ క్రాస్లో ఒక చిన్న పేపర్ పడింది. కారు దిగింది అమలగారు, దిగి చిన్న పేపర్ ఉంటే మనమైతే ఆ పేపర్ తీసి స్వీపర్ని పిలిచి అది ఎత్తు, క్లీనర్ని పిలిచి అది ఎత్తు అంటాం. కానీ అమల స్వయంగా వెళ్ళి ఆ పేపర్ తీసి డస్ట్బిన్లో వేసి చూసి నవ్వుద్ది. అంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హర్. అలాగే ఎక్కడ కూడా వీధి వాడల్లో ఈ కాన్ఫరెన్సెస్కి, మీటింగ్స్కి వచ్చేది కాదు. ఆమెను కలవాలంటే ఈమెయిల్ పెట్టాలా, ఈమెయిల్ పెడితే చూసుకుంటుంది. బ్లూ క్రాస్ మీటింగ్ ఉంటే మేడం అంటే వస్తుంది, లేకపోతే రాదు. వెళ్ళాలి మేడం మీరు అని మేమంతా చెప్పిన తర్వాత ఆమె స్లోగా వీధి వాడల్లోకి వచ్చింది. ఆమె రావాల్సిన అవసరం ఏంటి? అక్కినే నాగార్జున గారి భార్య ఆమె. అలాగే ఇప్పుడు మా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఆమె, సన్సలైట్కి, గోయంకా గారు ప్రొడక్ట్కి. సో ఇవన్నీ ఏం తెలుసు ప్రజలకి? పెళ్లి కాలేదు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ అమల. సో అమలకు తెలుసు అన్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, యాక్షన్ అనేటటువంటిది. అనుష్క గారికి ఎందుకని పెళ్లి కావడం లేదండి? అనుష్క అంటే ఏమనుకుంటున్నారమ్మా? అనుష్క షీఈ్ ఎ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, ఫేమస్ హీరోయిన్. అనుష్క ఏదో ఫ్రెండ్ అడిగినట్టు అడిగిస్తారు అందరూ. అనుష్క ఇస్ అందగత్య. నాగార్జున గారు, నాగ చైతన్య గారు వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేసి అగ్ర హీరోలతో యాక్ట్ చేసినటువంటి లేడీ అమితాబ్ బచ్చన్ తను చేసుకుంటుంది. ఎందుకు? ఆమె కూడా కెరీర్ కోసమే చక్కగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్ మ్యాచ్ రాలేదు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య వేవ్ లెంత్లు కుదరాలా, ఇద్దరి మధ్య పెళ్ళికొడుకు మధ్య ఫ్రీక్వెన్సీ కుదరాలా. కుదిరిన మరుక్షణం ఆమె డిక్లేర్ చేసి పడేస్తుంది, అయిపోతుంది. మహేష్ బాబు గారి కూతురికి హీరోయిన్గా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం సక్సెస్ అవుతుందా? ఏమనుకుంటున్నారు అసలు? మహేష్ బాబు కూతురు అంటే డాన్స్కి అంబాసిడర్ ఆమె. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఒక ప్లాన్డ్గా పెంచాడు ఆమెని. మళ్ళీ చక్కగా హీరోయిన్గా ఎంట్రీ తప్పకుండా ఇస్తుంది. అండ్ డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతుంది. ఎందుకనంటే ఆయన్ని మించినటువంటి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన మగాడు కాబట్టి ఈయనకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది. హీరోయిన్లో ఏంటంటే కొంచెం టెంపరీ టైంలో, టెంపరీ పీరియడ్లో ఉంటుందన్నమాట. కానీ డెఫినెట్గా షీ విల్ బి ఎ సక్సెస్ఫుల్ హీరోయిన్.